నన్ను ఎవరు ఏమి కదపలేరు, కదల్చలేరు అని అనుకుంటావేమో జాగ్రత్త. వెలుగు దూత వేషం వేసుకుని వచ్చి, నాకు వాక్యం తెలుసు, బైబిల్ తెలుసు, దేవుడు తెలుసు, నేను ప్రార్థన చేస్తాను అని బిలాము వలె మాట్లాడే మాటలు సాతాను యొక్క స్వరమును వింటవేమో. ఆ స్వరం విన్నప్పుడు ఇది సాతాను స్వరమా, దేవుని స్వరమా, జాగ్రత్తగా గమనించుకొని అడుగులు వేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని ఏం చేయకూడదు. స్తోత్రం. హల్లెలూయా. అది ఎవరి బోధ? బిలాము బోధ. దేవుడు 3 సార్లు కనబడి గద్దించిన, నా దేవుడైన యెహోవా అని మాట్లాడాడే కానీ అది మనస్సులో నుంచి వచ్చిన మాట కాదు. నిజమైన మారు మనసు అతనికి లేదు. అతడు ఎప్పటికీ మారకపోయేసరికి అతడు ఏం చేయబడ్డాడో 2 వచనాలు నేను మీకు చూపించాలనుకుంటున్నాను. సంఖ్యాకాండం 30వ అధ్యాయం 8వ వచనం, ఆ తర్వాత యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనాన్ని మీరు చదువుతుంటే, ఇశ్రాయేలీలు మిద్యానీయులతో పాటుగా ఖడ్గము చేత బిలామును చంపారు. స్తోత్రం చెప్పాలి మంచిగా. బైబిల్ చెప్తుంది, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతుంటే, ఎన్ని మారులు గద్దించినా లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు. దేవుని బిడ్డ, దేవుడు నేను వాక్యం చేత హెచ్చరిస్తూ ఉన్నా, దేవుడు నీకు మార్గాన్ని చూపిస్తూ ఉన్నా, నీకు ఆలోచన కర్తగా ప్రభువు ఉన్నా, ఆయన ఆలోచన వినకుండా, ఆయన వాక్యం వినకుండా, వాక్యానికి లోబడకుండా ఎన్ని మారులు గద్దించినా లోబడట్లేదేమో. బిలాము వలె మారు మనసు లేని జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావేమో. దేవుడు 3 సార్లు మాట్లాడాడు. వారు మనసు పొందకపోగా దేవుని ప్రజలే దేవునికి విరోధంగా పోగయ్యేటట్టు, దేవునికి విరోధంగా మారిపోయేటట్టు బాలాకుకు తంత్ర విద్య నేర్పించాడు. అలాంటి బిలాము ఏం చేయబడ్డాడు చివరికి అనంటే, ఖడ్గము చేత చంపబడ్డాడు. దేవుని బిడ్డ జాగ్రత్త. ఎన్ని మారులు దేవుడు వాక్యముతో గద్దిస్తూ ఉన్నా లోబడకపోతే, మారు మనసు పొందకపోతే నీ పరిస్థితి ఏమైపోతుందో మాటలలో అయితే మనం చెప్పలేము. హల్లెలూయా. పక్కవారికి సెకండ్ ఇచ్చి చెప్పండి, అలాంటి పరిస్థితి చేతులారా తెచ్చుకోవద్దని చెప్పండి. చేతులారా బిలాము పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పండి. హల్లెలూయా. ఎందుకో కొంతమంది బిలాము నడిచిన మార్గములోనే నడుస్తారట. పేతురు అంటున్నాడు, అయ్యో వారికి శ్రమ. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, ఆ తర్వాత యోధా పత్రిక 11వ వచనాన్ని మనం చదివి మనం ప్రార్థన చేయబోతున్నాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం, అయ్యో వారికి శ్రమ, వారు బిలాము నడిచిన మార్గములో నడుస్తూ ఉన్నారని చెప్తున్నాడు. యోధా పత్రిక 11వ వచనం చదువుతున్నారు పాస్టర్ గారు. అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గములో నడిచారు, బహుమానం పొందాలని. బిలాము నడిచిన తప్పు త్రోవలో అతురముగా పరుగెత్తారట. బహుమానం పొందాలని బిలాము నడిచిన తప్పు త్రోవలో, అది తప్పని తెలిసినా, అది దేవునికి ఇష్టం లేదని తెలిసినా, దేవుడు వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నా, ఆయన స్వరం వినబడుతూ ఉన్నా లోబడకుండా బిలాము నడిచిన తప్పు త్రోవలో నడిస్తే, జారత్వం చేయటానికి, జీవితాన్ని నాశనం చేసుకోవటానికి పరుగెత్తితే ప్రభు అంటాడు, అయ్యో వారికి శ్రమ, వారికి శ్రమ. ఎలాంటి శ్రమను, ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియదు దేవుని బిడ్డ. అందుకనే నువ్వు చేతులారా ఇలాంటి శ్రమలను తెచ్చుకోవద్దు. హల్లెలూయా చెప్పాలి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఈ పేతురు రాసిన మాటను కూడా చదివేసి మనం ప్రార్థన చేద్దాం. 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివి మనం ప్రార్థన చేద్దాం. అమ్మా, తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన
మార్గమును బట్టి త్రోవ తప్పిపోయారు. తిన్నని మార్గమును విడిచిపెట్టి వారు బిలామును బట్టి త్రోవ తప్పిపోయారంట. పెర్గములో ఉన్న సంఘముతో ప్రభు మాట్లాడుతూ అంటాడు, సంఘమా నువ్వు చాలా మంచి సంఘానివి, స్తోత్రం. ఈ మధ్యాహ్న వేళలో దేవుని బిడ్డ, నువ్వు దేవుని కొరకు బ్రతుకుతున్న దేవుని బిడ్డవి, స్తోత్రం. ఎప్పటికీ దేవుని కొరకే బ్రతకగలిగిన దేవుని బిడ్డగా ఉండాలే కానీ నిన్ను దారి తప్పించేవారు దారిలో ఎదురుపడినంత మాత్రాన, నిన్ను తిన్నని మార్గములో నుండి త్రోవ తప్పించేవారు నిన్ను మభ్యపెట్టినంత మాత్రాన. హల్లెలూయా. కొంతమంది అంటారు కదా, ఇలాగెందుకు అయిపోయావు అని అంటే, ఎవరో మందు పెట్టేశారండి. మందు పెట్టేసినా కూడా దేవుని విడిచిపెట్టనంతగా నువ్వు దేవుని కొరకు బ్రతకగలగాలి, స్తోత్రం. చెప్పాలి మంచిగా. హల్లెలూయా. మందు పెట్టడం కాదు, అది తంత్ర విద్య ఉంటుంది, మంత్ర విద్య ఉంటుంది. ఈ బిలాము దగ్గర మంత్రం ఉంది, తంత్రం ఉంది. ఏంటా తంత్రం అని అంటే, ఇదిగో మామూలుగా శపించటానికి వీలు పడట్లేదు. వారు శపించబడి నీకు లోబడిపోయే మార్గం చెప్పమంటావా అని బాలాకుతో అడిగితే, బాలాక్ అన్నాడు, చెప్పు చెప్పు, నువ్వు ఈ 2 పనులు చేయగలిగితే నువ్వు వారిని జయించేసినట్టే అన్నాడు. సాతాను చాలా తంత్రగొట్టి, యుక్తిపరుడు. ఆదామవ్వలు ఏమండి డైరెక్ట్గా వెళ్ళి ఈ ఆదామవ్వల్ని ఎదుర్కోలేడని యుక్తి కలిగి ఇది నిజమా అనే అనుమానమును పుట్టించి, అనుమానము కలిగించి ఆదామవ్వల్ని దారి తప్పించేశాడు. ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు దేవుని కొరకు బ్రతుకుతూ ఉంటే వారు విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినగలిగేటట్టుగా, మేము విందు చేసుకున్నాం, ఫంక్షన్ చేసుకున్నాం, మేము పెళ్లి చేసుకుంటున్నాం, మా ఇంట్లో భోజనాలు పెట్టుకుంటున్నాం, ఇంట్లో దిగుతున్నాం, స్తోత్రం. ఈ బిలాము అన్నాడు, వారిని ఫంక్షన్కి పిలవండి, స్తోత్రం. హల్లెలూయా. అబ్బా, తిండి అంటే మనుషులకి ఎంత ఇష్టం అండి. ఏం అవసరం లేదు, కొంతమందికి భోజనం పెట్టి పడేయొచ్చు. హల్లెలూయా. సాతానుగాడు మనుషుల గురించి బాగా తెలుసు కనుక బాగా ఇష్టమైన రుచికరమైన భోజనాలు, మేకను కోసుకుంటున్నాం వస్తారా అని అంటే, అసలు బతుకులో జీవితంలో మేక మాంసమే ముఖమే ఎరగనట్టుగా వెళ్ళిపోవడమే. నోరు ఊరిపోద్ది అయ్యగారికి. ఎక్కడికే వెళ్ళిపోతాడని మేము కోళ్ళు కోసుకుంటున్నాం. ఎన్ని కోళ్ళు? మేము ఒక 16 కోళ్ళు పట్టుకుని వెళ్తున్నాం. పెద్ద పెద్ద కొండలు అట్టుకు వెళ్తున్నాం. ఇంకా వీళ్ళ ఇంట్లో ఎప్పుడు చికెన్ ముఖమే ఎరగనట్టు. ఏ చికెన్ తినాలి? అక్కడికి వెళ్ళే తినాలి. మళ్ళీ మామూలు చికెన్ తింటే కడుపు నిండదు. హల్లెలూయా. ఏ చికెన్ తినాలి? ఆ చికెనే తినాలి. ఏ మేక తినాలి? ఆ మేకనే తినాలి. హల్లెలూయా. జాగ్రత్త, జాగ్రత్త. బిలాము బోధన అనుసరించకుండా జాగ్రత్త పడాలి, స్తోత్రం. చెప్పాలి మంచిగా. హల్లెలూయా. రెండవ ఉచ్చు ఏంటనంటే, జారత్వం చేసేటట్టుగా. చాలా భక్తిలో ఉన్నావేమో, దేవుని కొరకు సమర్పణతో ఉన్నావేమో, జాగ్రత్త, జాగ్రత్త. సాతాను ఎంత కుయుక్తిపరుడనంటే, బిలాము బాలాకుకు నేర్పించిన ఆ తంత్రాన్ని, మంత్రాన్ని నీ మీద కూడా ఉపయోగిస్తాడేమో.